అధికార పక్షం ఒకటే అంటుంది, జనార్దన్ రావుతో పరిచయం ఉంది, జనార్దన్ రావుని దగ్గరుండి సౌత్ ఆఫ్రికాకి పంపించిందే జోగి రమేష్, ఇద్దరికి లింకులు ఉన్నాయి కాబట్టే తనని ఎలాగైనా ఇరుక్కుంటాడని గ్రహించే జనార్దన్ రావు వీడియో చేయక ముందే జోగి రమేషే ముందే వచ్చి తనను ఇరికిస్తున్నట్లుగా ఈ కేసులో ఇరికిస్తున్నారు, నన్ను నా పేరు చెప్పమని చెబుతున్నారని కొంత సానుభూతి పొందడం కోసం ఇలాంటి డ్రామాకు తెరలేపాడు అని వాళ్ళు ప్రచారం మీకు చేశారు. దమ్ము ధైర్యం ఉంటే మీ ప్రభుత్వానికి, మీకు కలేజా ఉంటే జోగి రమేష్ అతనితో వ్యాపార సంబంధాలు ఉన్నాయని చెప్పి ఏదైనా ప్రూఫ్ తెమ్మనండి, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు అతనికి నాకు వ్యాపారం ఉంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉంటుంది, లేదా బార్ లైసెన్సులు ఉంటాయి, లేకపోతే మేమిద్దరు కలిసి దక్షిణాఫ్రికా తిరిగింది ఉంటుంది, లేదంటే ఇంకోటి ఆస్తులు కొన్నాయంటే తెమ్మనండి. నేను ఇంతగా అడుగుతూ ఉంటే, నేను ఇంతగా ప్రాధేయపడి మిమ్మల్ని నువ్వు రావయ్యా తిరుమల, నువ్వు రావయ్యా కనకదుర్గమ్మ గుడికి, లేదయ్యా నేనే వస్తానని చెప్పి నీ దగ్గరికి వస్తూ ఉంటే, నార్కో అనాలిసిస్ కానీ లేకపోతే లైట్ డిటెక్టర్ కానీ చేసుకోవా అని అంటా ఉంటే వెనకడుగేస్తావు దొడ్డిదారిన. వాడెవడితోనో చెప్పాడు, నేను చెబుతా చంద్రబాబు నాయుడు ఉంది, జనార్దన్ రావు నా పేరు చెప్పాడు, నేను చెబుతాను చంద్రబాబు నాయుడు. సెప్టెంబర్ 23 మీ ఇంటికి వచ్చాడు అంటున్నారు కదా. నా ఇంటికి వచ్చిన పరిస్థితులు ఎక్కడ ఉంటే చెప్పానండి. నా దగ్గర ఏది మా క్యాంప్స్ ఉంటాయి, ఇక్కడ సీసీ ఫుటేజ్ అది విషయం గ్రహించి సరే ఎప్పుడైతే సీసీ ఫుటేజ్ మీరంతా డిలీట్ చేయించారు అని సీసీ కెమెరా టెక్నీషియన్ పోలీసులకు చెప్పాడనేది అంటున్నారు. ఎవడైనా రావచ్చు, పక్కనే బ్యాంకు పంజాబ్ నేషనల్ అడిగితే మేము 10 రోజుల కన్నా ఎక్కువ మాదో అసలు 10 రోజులు ఉంటుందో 20 రోజులు ఉంటుందో ఎవడు చూస్తారండి. ఇది నాగరాజు గారు ఎప్పుడు వచ్చిపోయాడు, 6 సంవత్సరాల క్రితం ఉంటుందా? ఎవరిని అడిగాడు నన్ను ఏమన్నా? నీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్నాయిగా, నా ఇంటి పోలీసులు డేటా కావాలి, ఎవడండి నన్ను అడిగాడు? అడగండి అసలు, నన్ను ఎవడు అసలు అడిగేది? సెప్టెంబర్ 23 రాలేదా ఇంటికి? అసలు సమస్య లేదు. మరి మీడియా సమావేశంలో మీడియా మిత్రులు అడిగినప్పుడు నా దగ్గరకు ఎవరెవరో వస్తుంటారు, నువ్వు కూడా వచ్చాడేమో, బయట నిలబడ్డాడేమో అన్నారు కదా. నేను ఇక్కడ ఉంటా, నా ఇంటి ముందు 100 మంది పోతుంటారు, నా జనం ఇక్కడ ఉంటారు, నా జనం దగ్గర ఆగిపోవచ్చు, నా జనం దండం పెట్టవచ్చు. ఇవన్నీ ఎవడో వెళ్తే అసలు జనార్దన్ రావుకి నాకు వ్యాపార లావాదేవీ ఉంటే తీసుకురావయ్యా బాబు చంద్రబాబు నాయుడు లొకేషన్ నేను అడగటం ఏంటి? వాడు మీ ఇంటికి వచ్చాడంట కదా, వాడు మీ ఇంటి నుంచి వెళ్ళాడంట కదా, ఈ సొల్లు కబుర్లా. మరి వసంత కృష్ణ ప్రసాద్ ఒక ఆరోపణ చేస్తున్నారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు పెడన మంత్రిగా ఉన్నారనుకుంటా, ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ని అక్కడ నుంచి తరలించాలని స్థానికుల ఫిర్యాదు మేరకు తరలించే ప్రయత్నంలో మీరు ఫోన్ చేసి జనార్దన్ రావు మనోడే కొంత అదేదో రెస్టారెంట్ బార్ని తరలించాలన్నట్టు చూసుకొని పో అని నాకు ఫోన్ చేశారు అని వసంత కృష్ణ ప్రసాద్ అంటున్నాడు. ఫేక్ గాడు. ఎవరు? ఏడే కృష్ణప్రసాద్ అన్నాడు. ఆయన ప్రజాస్వామ్య గెలిచాడు, మళ్ళీ గెలవటం. నేను ఒకటే చెప్తా ఉన్నా, వైసీపీలో భాష నేను భాష కాదు, ఈ ఫేక్ పట్టు లేనట్టుంది. ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు ఒక ఎమ్మెల్యే, మీరు మీ పరిధిలో కొంతమంది వచ్చి ఒక బార్ మీద మీకు కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ప్రజల పక్షాన ఉంటావా బారోడు పక్షాన ఉంటావా? ప్రజల పక్షానే ఉండాలి, ఉంటారు కదా, ప్రజల పక్షాన ఉండాలా. అసలు జోగి రమేష్ నేను ఇక్కడ కాదు, ఏది నా పుట్టు పూర్వతలు ఇక్కడే, నేను ఎక్కడ పెడనా, నేను నీకు అసలు రికమెండేషన్ చేస్తానా? చెయ్యలేదు, చెయ్యను. నువ్వు వాడితో లాలుచిపడి వాడి దగ్గర డబ్బులు దొబ్బేసేసి ఫస్ట్ ఏమో అబ్జెక్షన్ పెట్టావు, అబ్జెక్షన్ పెట్టి తర్వాత ఏమో వాడి బామారి పీకే దగ్గర పోమానావు, వాడేమో డబ్బులు గుంజాడు, డబ్బులు గుంజి తర్వాత నువ్వు పర్మిషన్. తప్పుడు మాటలు. కృష్ణప్రసాద్ అనే గురించి మరి నీకు ఒక వీడియో చూపిస్తా, అసలు అతను ఫేకా కాదని తర్వాత మీరు తెలియదు కానీ చూపించండి, నేను చూపిస్తాను. ఇంకో అడగండి, కొన్ని డిస్కషన్ వెళ్ళిన తర్వాత చూపిస్తా. అంటే కృష్ణప్రసాద్ని ఫేక్ అంటున్నారు, మీరే ఒక పెద్ద ఫేక్ అంటున్నారు కదా. దేనికి? సొంత సామాజిక వర్గముతోనే ఒక కుర్రాడికి అయితే కౌలూరు సబ్స్టేషన్ అనుకుంటా, ఆ సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్కి 6 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని గతంలో అక్కడ పనిచేసిన ఒక పాత్రికేయుడు అంటే నర్సయ్య కుమారుడు ఎస్సీ సమాజం అతన్ని తొలగించి 6 లక్షలు తీసుకొని మీరు అక్కడ అతన్ని పెట్టారు. మళ్ళా వసంత కృష్ణప్రసాద్ అధికారంలోకి రాగానే ఆ పిల్లాన్ని తీసేసి మీ సామాజిక అతన్ని పెట్టారనేది. అసలు ఆడెవడో నాకు తెలుసా? మీ సామాజిక వర్గం అసలు ఎవడో? ఇప్పుడు మీరు చెప్పడం తప్ప, రోడ్ల మీద వాక్కోవటం తప్ప నాకు తెలిసింది అసలు. దగ్గరకు వచ్చి గొడవ చేసి 6 లక్షలు ఇచ్చారంట. పనికిమాలినోడాడు, కేపీఐ అనేవాడు పనికిమాలినోడాడు. ఓకే, వాడు కృష్ణప్రసాద్ ఈడే వాడు అనేవాడు పనికి. ఒకసారి మీరే కదా ఇంటర్వ్యూ చేసింది, వాడు మాట్లాడుతుంటే ఒకసారి చూడండి. అసలు
వాడి గురించి అసలు ఇప్పుడు మాట నాకు చంద్రబాబు నాకు లోకేష్కి ఇది ప్రభుత్వానికే ఇది ఈడి ఆయన ఎమ్మెల్యే కదా చూడండి నా జీవితకాల పర్యంతం రికార్డ్ అయింది నా జీవితకాల పర్యంతం ఓకే ఓకే నేను అసలు ఏ పార్టీ తరఫున పోటీ చేయను. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మా పార్టీ నేనున్న దాంట్లో తప్పితే ఇక అసలు నాకు రాజకీయం లేదు అంతవరకు. వైసీపీ పక్క 100%. చూద్దాం సార్, ఇలాంటి మాటలు చాలా విన్నాను. చూద్దాం మీరు రికార్డ్ చేసి పెట్టుకోండి. ఇది రికార్డ్ అయింది సార్ ఆల్రెడీ. రికార్డ్ చేసుకోవడానికి అది మాట్లాడారు. ఎప్పుడు పర్మనెంట్ డాక్యుమెంట్ పర్మనెంట్ డాక్యుమెంట్. నా వర్డ్ పర్మనెంట్, పార్టీకి మీరు పర్మనెంట్. ఓకే నేనే ఇంటర్వ్యూ చేశాను. మీరేనా ఓకే. మీరే ఫేక్ అంటారు ఏమంటారు అంటే నా మాటలో రాజకీయ నాయకులు ఎప్పుడు ఒక మాట మీద ఉంటారు కదా. ఈ అంత నిన్న కాక మొన్నే కదా ఏది ఎలక్షన్స్ ముందు అనుకుంటా మీరు రెడ్డి కూడా దగ్గర ఎలక్షన్ ముందు, అవును. ఏంది ఛే, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, మా భాష పరుషంగా ఉండవచ్చు, మా మనసు పవిత్రంగా ఉంటుంది. ఓకే ఎందుకంటే ఇటువంటి వాళ్ళందరూ వచ్చే రాజకీయాలని కలుషితం చేసి వ్యవస్థలను పాడు చేసి డబ్బులు ఉండేవాళ్ళు కదా అని చెప్పేసి సీట్లు ఇస్తే దోచుకోవటానికి అడ్డంగా నాకేసేసి ఇసుక బూడిద మట్టి ఏది మొత్తం నియోజకవర్గం మొత్తం నాకి పారేశారు. ఇతను వీళ్ళ బామర్ది పీకే ఇద్దరు కలిసి మొత్తం కూడా దోచి పారేశారు. ప్రతి లిక్కర్ షాపుల సంగతి దేవుడు. లిక్కర్ షాపులు బెల్ట్ షాపులు మీకు గ్రామాల్లో బెల్ట్ షాపులు పెట్టాలంటే పాటలు పడుతున్నారు తెలుసా మీకు? ఒక ఊర్లో మంచినీటి కుళాయిల కన్నా బెల్ట్ షాపులే అధికంగా ఉన్నాయి. ఈ బెల్ట్ షాపులు పాడాలంటే పాటలు పాడాలి. ఒక్కొక్క షాపు 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు. ఒక ఊరిలో 10 షాపులు ఉంటే ఏది మా పెద్ద గ్రామాల్లో గుంటుపల్లి లాంటి దాంట్లోనో లేకపోతే జీకొండ ఇటువంటి గ్రామాల్లో 10 షాపులు ఉంటే ఒక్కొక్కడు 5 లక్షలు కట్టాలి. అంటే ఒక ఊరికి 50 లక్షలు 20 లక్షలు వసూలు చేస్తా ఉన్నాడు ఈ ఎమ్మెల్యే బామ్మర్ది ఇద్దరు కలిసి. ఎంత ప్రతి దానికి డబ్బే డబ్బు గుడ్డ కాల్చి మీదేస్తున్నారు. ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు మొత్తం కనుక్కోండి మీరు. మొత్తం అసలు ఈ ఆయన కాదండి, నేను చెప్పా చంద్రబాబుకి చెప్పా, నారావారి సారెట్ట ఉందని చెప్పా. నువ్వు ఈ రోజుకి స్టిల్ బెల్ట్ షాపులు ఎందుకు క్లోజ్ చేయలే? ఒక పక్కనేమో మంచినీళ్ళు దొరక జనం అల్లాడుతూ ఉన్నారు. గుక్కెడు మంచినీళ్ళు లేక గ్రామాలు చాలా ఉన్నాయి. నువ్వేమో సారా మాత్రం విపరీతంగా నారావారి సారా తయారీ కుటీర పరిశ్రమ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దీన్ని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నిరోధించలేడా, అరికట్టలేడా, దాడులు చేయలేరా? అదేమంటే జోగి రమేష్ని అరెస్ట్ చేస్తా. ఏంది రా, రెడీగా ఉన్నా, ఏం చేయగలవు నువ్వు? ఏమి చేయలేరు ప్రభుత్వం. ఏంటంటే ఆధారాలు లేవు, ఏమీ లేదు. క్షణికానందం ఎవరితోనే చెప్పిస్తారు. 1 నెల 2 నెలలు 3 నెలలు చేయాలంటే ఆధారాలు కంపల్సరీ ఉండాలిగా. అన్ని ఆధారాలతోనే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారా? ఉన్నాయి కదా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఆధారాలు ఉన్నాయి కాబట్టి. మరి అన్ని ఆధారాలతోనే ఈ రోజు మద్యం లిక్కర్ కేసు, గత ప్రభుత్వం లిక్కర్ కేసు అందరిని అరెస్ట్ చేశారు. అసలు గత ప్రభుత్వం లిక్కర్ ఏం జరిగిందండి? ప్రభుత్వం అమ్మింది. బ్రాందీ షాపులు ఎవరు పెట్టారండి? ప్రభుత్వం ద్వారా జరిగినాయి. డిజిటల్ మనీ కాకుండా డైరెక్ట్ క్యాష్ తీసుకున్నారని. డిజిటల్ మేము పెట్టబట్టే ఈరోజు మరి చంద్రబాబు నాయుడు పెట్టాడు. మీరు పెట్టారు బాగా చూసుకోండి. డిజిటల్ పెట్ట చివరి రోజుల్లో డిజిటల్ పెట్టారు. మీరు డైరెక్ట్ క్యాష్ తీసుకున్నారు. డైరెక్ట్ క్యాష్ తీసుకోవడంతో పాటు డిస్టిలరీలలో ఉన్న ధరల కన్నా రెట్టింపు ధరలుకి ఇచ్చేసి ఆ వచ్చిన మార్జిన్ మనీలోనే ఎంఆర్పి రేటుకి అమ్మింది. ఎంఆర్పి చూసుకోండి మీరు. ఎక్కడైనా మద్యం షాపులలో ఎంఆర్పీలకి అమ్మింది. అక్కడ కాదు జరిగిన తంతంతా కూడా డిస్టిలరీలలోనే జరిగింది. ఏం జరిగింది? అదే కదా ఏం జరిగింది? డిస్టిలరీలోనే జరిగింది. ప్లస్ డిజిటల్ మనీ కాకుండా డైరెక్ట్ మనీ తీసుకున్నారనేది ఇదంతా ఫేక్ కేసులు నాగరాజు గారు. ఫేక్ నిరూపణ లేని ఆధారాలు లేని కేసులతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా శ్రేణుల్ని, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు తప్ప ఇదంతా ఒక క్షణికమైన ఆనందం. ఇది చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడితే మేమేదో వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము కొంతమంది ఇబ్బంది పడతాం, పార్టీని వదిలేస్తామేమో, లేకపోతే ఇబ్బందులు పడతారేమో, గొంతులను నొక్కుతామేమో, ఇది జరిగే పని కాదు. క్షణికమైన ఆవేశం.
ఇవాళ మిథున్ అయ్యాడు, ఇప్పుడు రేపు జోగి రమేష్ అవుతాడు, ఎల్లుండి ఇంకో ఎందుకు అన్ని ముందు ముందే ఆగిపోతాం. అనుకుంటారు మీరు? ఆయన అరెస్ట్ అయిన వెంటనే జోగి రమేష్ ఇరికిస్తారు, జోగి రమేష్ పేరు చెప్తారని ముందే చెప్తారు. రేపు పొద్దున జోగి రమేష్ ఉంటాడని ముందే చెప్తారు. ఎందుకు అన్ని ముందుగానే చెప్తున్నారు? అర్థమైపోతుంది కదా, సానుభూతి ఫ్యాక్టర్ ఏమని చేసుకోవాలి. నో అర్థమైపోతా ఉంది కదా. నేను ఇక్కడ పట్టుకోగానే తెల్లారి లోకేష్ ఏం చెప్పాడు, నేను మాట్లాడినది వాళ్ళ నాన్న మాట్లాడిన ఇద్దరిది వీడియో తీసి ట్వీట్ పెట్టాడు. జనార్దన్ రావు అరెస్ట్ అవగానే అతన్ని రిమాండ్కి పంపించగానే చంద్రబాబు నాయుడు చెప్పాడు ఇస్తూ పోయే నిజాలు వస్తాయి. జనార్దన్ రావు అక్కడ ఏం చెప్పాడు కోర్టులో, భార్య పిల్లల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి, నన్ను ఇబ్బంది పెడుతున్నారు పలానా అని ఎన్ని తిరిగిపోతే కదా. ఇదేదో ఆ బాండం వేసినంత మాత్రాన, బురద వేసినంత మాత్రాన వీడు పారిపోతాడులే, వీడు గొంతు నొక్కేద్దాంలే, రెండోసారి వీడు మాట్లాడలే అనుకుంటే పొరపాటు. రాజకీయాల్లో అధికార పక్షం ఉంటుంది, ప్రతిపక్షంలో ప్రజల తరపున పోరాడేవాళ్ళు ఉండాలిగా, ప్రజల తరపున మాట్లాడేవాళ్ళు ఉండాలిగా. మాట్లాడకపోతే ఈ రోజున ఒకే నేను చెప్పిందే వేదం అని అంటే ఎట్లా కుదురుతుంది? 17 మెడికల్ కళాశాలలు కట్టాము, 7 ఆల్రెడీ ప్రారంభించాము. ప్రజలకు సంబంధించిన భాగస్వామ్యం, ప్రజలకు సంబంధించిన ప్రజా వైద్యాన్ని అమ్మేస్తానంటే ఎట్లా కుదురుతుంది? ఆ దాంట్లో ఖచ్చితంగా మీ వైపు న్యాయం ఉందని దేంట్లో అయినా సరే. ఇప్పుడు విద్యా వైద్య రంగాలలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలు అనేది చాలా గొప్ప, దాని గురించి ఎవరు కాదనలేదు. ఇక్కడ జరుగుతోంది నకిలీ మద్యం. ఈ మద్యంలో జోగి రమేష్ గారికి సంబంధమే లేదు. 100% అద్దెపల్లి జనార్దన్ రావు ఇచ్చిన వీడియో మొత్తం కూడా బలవంతంగా చేసినది అని మీరు అంటారు. అది కనపడుతుంది కదా. యూట్యూబ్ ఛానళ్ళు, మీడియా మొత్తం కూడా సర్వేలు కూడా పెట్టుకున్నాయి, జనాలను కూడా అడిగినాయి. ఇప్పుడు నిరూపిస్తే దేనికైనా సిద్ధం. అసలు కోర్టులు కూడా వద్దు. చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పానండి, చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పండి, జోగి రమేష్ సంబంధం ఉందని చెప్పి భార్య పిల్లల మీద ఒకటే చెప్పానండి, నేను అసలు 68 దేనికైనా రెడీగా ఉంటా. తప్పండి ఇది. ప్రభుత్వంలో నేను ఉన్నాను, నా ఇష్టం వచ్చినట్టు చట్టాన్ని వాడుకోవచ్చు, నా ఇష్టం వచ్చినట్టు నేను సిట్లు వేసుకోవచ్చు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు అంటే తప్పది. నిలబడవు కేసులు. నకిలీ మద్యం కేసుకు సంబంధించి జోగి రమేష్ గారు అయితేనే, మీ పార్టీ అయితేనే ఒక ఆరోపణ చేస్తుంది, వాటాలలో వచ్చిన విభేదాల కారణంగానే నకిలీ మద్యం కేసు బయటకు వచ్చింది. ఇది వీళ్ళలో వాటాల మధ్య తేడాలు వచ్చాయి అని. అంటే ఎవరెవరికి వాటాలు ఉన్నాయి ఇందులో, ఎవరెవరు పెద్ద తలకాయలు ఉన్నారు అనుకుంటున్నారు మీరంతా కూడా? నిజంగా చెప్పాలంటే అంటే ఇది నకిలీ మద్యం ఒక చోట కదండి, అన్ని చోట్ల ఇది తయారైపోతుంది కుటీర పరిశ్రమలాగా. ఇది అంటే మట్టి దోచుకోవటాలు, ఇసుక దోచుకోవటాలు, లేకపోతే మైనింగ్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కొత్త ఫ్యాక్ట్ ఇదంతా కొత్త, దీనికి తెరదీశారు వీళ్ళు. ఎవరికి ఆడే ఎమ్మెల్యే, ఏ మంత్రి మంత్రి కుటీర పరిశ్రమ సారా కాసి షాపులకి వేసి తెచ్చండి. అంటే ఏమి మనం మెసేజ్ ఇస్తున్నాం సమాజానికి, ఏం మంచి చేస్తా ఉన్నాం ప్రభుత్వం? ఇంత పోరాటం చేశారు మీరు, బెల్ట్ షాపులో వేలపాటలో కొనుక్కుంటున్నట్టు కదా, బెల్ట్ షాపుల మీద దాడులు చేయొచ్చు కదా వెళ్ళి మీరు. రోజు అడిగేది కదండి, జరుగుతున్నాయి. ఎన్ని బెల్ట్ షాపులను ధ్వంసం చేశారు? రోజు మేము చెప్పేది అదే. ధ్వంసం చేశారా లేదా? ధ్వంసం ఇంకా ఇప్పుడు బయటికి అడుగు పెట్టాలంటే ఇబ్బంది పెట్టే. ఇప్పుడు మళ్ళీ మేము మొన్న కాలిచ్చిందేంటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎక్సైజ్ ఆఫీసుల ముందు, సిఐ ఆఫీసుల ముందు ఎందుకు చేసాము ధర్నాలు చేసాము, ఎందుకు అధికారులను కలిసాము, ఎందుకు వినతి పత్రాలు ఇచ్చాము? మీ రాష్ట్రకు భయపడి మీకు మద్దతు కూడగట్టుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు అంటున్నారు. అసలు ఇది రాష్ట్ర వ్యాప్త కాలండి, ఇది ప్రజలకు సంబంధించింది. ఎక్సైజ్ కార్యాలయాల దగ్గరికి ఎందుకు వెళ్ళాము, సిఐ సర్కిల్ ఆఫీసుల దగ్గరికి, బెల్ట్ షాపులు తీసేయమని వెళ్ళాము, ఇల్సిట్ లిక్కర్ పట్టుకోమని వెళ్ళాము, కేసులు పెట్టమని వెళ్ళాము. మేము దీని మీద సిబిఐ ఎంక్వైరీ కోరాము, ఈ కేసుకు ముందే కోరాము మేము. ఇప్పుడు నేను కూడా కోర్టుకి వేసా, అఫిడవిట్ ఆల్రెడీ దాఖలై ఉంటుంది, ఫిల్ వేసి ఉన్నారు. ఇదంతా మేము ఒక ఉద్యమం లాగా తీసుకున్నాం. బాధ్యత గల ప్రభుత్వం, బాధ్యత గల ముఖ్యమంత్రి ఇల్సిట్ లిక్కర్ తయారయ్యి అక్కడికక్కడే కుటీర పరిశ్రమలాగా, అసలు ఎవడు తయారు చేస్తున్నాడో తెలియదు, ఏ మద్యమో తెలియదు, ఎట్టబడితే అట్లా డోర్ డెలివరీ చేసేస్తూ ఉంటే ప్రజల ప్రాణాలకు ఎవడండి బాధ్యతలు? ప్రభుత్వం కదా, ముఖ్యమంత్రి కదా, ఇంకెవడన్నా పైనుంచి దిగొస్తాడా? ప్రజల ప్రాణాలకే. ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, మరి బెల్ట్ షాపులు అసలు చంద్రబాబు నాయుడు ఏమో సమీక్షలో బెల్ట్ షాప్ మొత్తం తీసేయాలంటాడు. అసలు ఒక్క బెల్ట్ షాప్ తీయడు. డోర్ డెలివరీ
ఇంత ఘోరం ఇంకెక్కడ చూడలేదండి. మీ ప్రభుత్వ హయాంలో కార్ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ ఇచ్చారు, వీళ్ళేమో ఇప్పుడు మద్యం డోర్ డెలివరీ ఇస్తున్నారు. అది ఆ కేసు ఇద్దరే బాగా సరిపోయినారు. ఆ కేసు ఎట్లా జరిగిందనేది ఆ, విచారణ జరుగుతుంది. ఆ, ఇది దీనికి కాదు, ఇది కొన్ని కోట్ల మంది ప్రాణాలకు సంబంధించింది కదా. ఒక నిండు ప్రాణాన్ని తీసి డోర్ డెలివరీ చేశారు. వీళ్ళు చూసి అది ప్రాణాలతో చెలగాటమాడే నకిలీ మద్యాన్ని తయారు చేయిస్తున్నారు. అది ఆ, కేసు విచారణ జరుగుతూ ఉంది. ఆ, నిజాలు తెలుస్తాయి. దాని గురించి నాకు కూడా పెద్దగా తెలియదు. ఆ, కానీ ఇది అనేది ప్రతి దగ్గర జరిగేది కదా, ఓకే. ప్రతి సందులో జరిగేది, ప్రతి బజార్లో జరిగేది కదా ఇదంతా. ఎన్ని బజార్లు ఉంటాయి బెల్ షాపులా? ఎక్కడ లేదు ఇది పాపం.